అబ్బాయి ఎర్న్ చేయకపోతే, ఒకవేళ పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకుంటే, అప్పుడు వాళ్ళు పెట్టే రెస్ట్రిక్షన్స్ వల్ల అబ్బాయికి, అమ్మాయికి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయన్నది మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఒకవేళ కొంతమంది పేరెంట్స్ ఇలా గూడా ఉన్నారు గదా మ్యామ్. అబ్బాయి ఎర్న్ చేస్తున్నా కూడా రెస్ట్రిక్ట్ చేస్తారు. అంతా వాళ్ళ కంట్రోల్‌లోనే పెట్టుకునేవాళ్ళు. ఇలాంటివి కూడా డిస్టర్బెన్సెస్‌లో కొన్ని రీజన్స్‌గా చూస్తాం మనం. అలా ఉన్నారా ఇప్పుడు కూడా? ఉంటారు రూపా. ఎందుకుండరు? ఇప్పుడు అది ఎట్లా అంటే ఇండివిడ్యువాలిటీ నువ్వు గెయిన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఇంకా స్టిల్ వాళ్ళ ఇండివిడ్యువాలిటీతో కాకుండా ఇంకా పేరెంట్స్ హ్యాండ్స్‌లోనే ఉన్నట్టుంటారు. అది అబ్బాయనే కాదు, అమ్మాయి అయినా సరే. మ్యారేజెస్‌లో రకరకాల రీజన్స్ రూపా. ఇది అని చెప్పలేం. ఏది మాట్లాడుకున్నా కొన్ని సిట్యుయేషన్స్‌ని మాట్లాడుకుంటాం. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలా ఉంటుందంటే టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్ ఫ్రమ్ గర్ల్స్ పేరెంట్స్ ఉంటుంది. మీ ఆయన డబ్బులు ఎంత వస్తున్నాయి, నీకు వచ్చేది ఉంది, నువ్వు ఇలా ప్లాన్ చేసుకో. వాళ్ళు ఎవరు ఫ్యామిలీలు చెడగొడదామని చూడరు. వాళ్ళ ప్లానింగ్ వీళ్ళకి నచ్చదు. వీళ్ళకి సెపరేట్ రకమైన ప్లానింగ్ ఉంటుంది. సో మీ ఆయన ఎందుకు అక్కడ వెళ్ళి స్థలంలో పెట్టాలంటారు, వెళ్ళి ఎందుకు మీ మామగారు ఫినాన్సెస్లో తిప్పాలని అంటున్నారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, నువ్వు లోన్ తీసుకుని ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు అని ఇటుపక్క పేరెంట్స్ ఆలోచించవచ్చు. అటుపక్క పేరెంట్స్ వచ్చి ఇప్పుడు ఇల్లు వాకిలు మనకు ఉన్నాయి కదా, ఇంకో ఇంటి మీద ఎందుకు నువ్వు ఇన్వెస్ట్ చేయటం, మనం ఫినాన్సెస్లో తిప్పామో లేకపోతే ఇంకో రకంగా తిప్పితే ఇది ఇంట్రెస్ట్ రేట్ మీద మనకి ఇంకా డబ్బులు వస్తాయని వీళ్ళు ఆలోచించవచ్చు. అబ్బాయి అమ్మాయి ఏంటంటే మధ్యలో వాళ్ళకేం కావాలన్నది ఉండదు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ స్ట్రింగ్స్లోనే ఉంటారు. అమ్మాయిలు అబ్బాయితో గొడవ పడుతుంది, లేకపోతే అబ్బాయిలు అమ్మాయితో గొడవ పడతారు, లేకపోతే ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోలేక ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతాయి. బేసిక్గా రూపా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళకి వింగ్స్ ఇచ్చి వదిలేయాలి. మ్యారేజ్ అంటే ఏంటి అసలు? బేసిక్గా ఒక అమ్మాయిని కలిసి తీసుకొచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కానీ, కష్టసుఖాలు కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫినాన్సెస్ కానీ, ఫ్యామిలీ కానీ, వాళ్ళని కొంచెం కొంచెంగా వాళ్ళు కింద మీద పడి బతికేలాగా చేస్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి. అప్పటి కాలంలాగా ఇప్పుడు ఉండాలంటే కుదరదు. సో వీళ్ళ ప్లానింగు, వీళ్ళ లైఫ్ స్టైలు, వీళ్ళు బతకాలనుకునే విధానం, తప్పులు చేస్తే చేస్తారు. దే విల్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. గైడ్ చేయటం వేరు, కంపెల్ చేయటం వేరు. నువ్వు ఇది చెయ్యి అని చెప్పటం వేరు, ఇలా చేస్తే బాగుంటుంది, ఒకసారి డిస్కస్ చేయని చెప్పి వదిలేయాలి వాళ్ళకి. ఒక సలహా ఇచ్చి వదిలేయి, దాన్ని మౌల్డ్ చేసుకుంటాం అనేది డిఫరెంట్. ఇప్పుడు నువ్వు ఇందాక అడిగినట్టు పేరెంట్స్ కంట్రోల్లో పెడతారు. అబ్బాయి పేరెంట్స్ అంటే అబ్బాయి పేరెంట్స్ అనే కాదు, రెండు పక్కల పేరెంట్స్ కూడా ఒక పాయింట్ తర్వాత వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు వాళ్ళకి వదిలేయాలి, సలహా ఇచ్చి వదిలేయాలి. ఆ తర్వాత వాళ్ళు డెసిషన్స్ తీసుకుని వాళ్ళ లైఫ్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ వచ్చాకే పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఇంకా పెళ్లికి మెచ్యూరిటీ అంటే అదే కదా, యూ నీడ్ టు హ్యాండిల్ యువర్ లైఫ్, దట్స్ కాల్డ్ మెచ్యూరిటీ. అవును. సో ఒక వైఫ్ని తీసుకొచ్చి హస్బెండ్ని తీసుకొచ్చి కలిసి ఉండండి, మీ కాపురాలు మీరు బతకండి అనే మెచ్యూరిటీ నువ్వు తీసుకొచ్చినప్పుడు మిగతా విషయాల్లో కూడా మెచ్యూరిటీ వస్తుంది కదా. అవును.